ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకు అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరంతా బాగున్నారా? ఈటేరా? ఓకే. వాక్యంలోకి వెళ్ళక ముందుగా నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ రెవరెండ్ స్టీవెన్సన్, పాస్టర్ ఎట్ గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్, మచిలీపట్నం, ఇండియా. టుడే ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ తెలుగు లాంగ్వేజ్, సో కైండ్లీ బే విత్ మీ. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నేను తెలుగులో చెబుతున్నా. దయచేసి అందరూ జాగ్రత్తగా వినాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నా. ఓకే, మనము మత్తయి సువార్త 13వ అధ్యాయము ఎక్కడ 1 నుంచి 9వ వచనం వరకు మనము చదువుకున్నాం. మత్తయి సువార్త ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 30 వర్సెస్ ఫ్రమ్ 1 to 9. ఒక్కసారి 8వ వచనాన్ని చదువుకుందాం. వర్స్ 8. కెన్ యూ రీడ్ వర్స్ 8? 8వ వచనం. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 60 30 ఫలించెను. ఇది దేవుని కోరిక. దేవుడు ఏం కావాలనుకుంటున్నాడట? ప్రతి క్రైస్తవుడు ఫలించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు విత్తనాలు వేస్తాం? ఎన్ని నెలలైనా ఈ విత్తనాలు ఇక్కడే ఉండాలి, ఇవి అసలు మొలక ఎత్తకూడదు, ఇవి కాయలు కాయకూడదు అని ఏ రైతైనా పట్టేస్తారా? వేస్తారా? రైలు అంటే ఇవి మొలిసి చక్కటి ఫలాలు ఇవ్వాలి అని. ఈరోజు మన అంశం ఏంటంటే, గాడ్ వాంట్స్ టు సీ ఆర్, దేవుడు మన యొక్కవి ఏదో చూడాలని ఆశపడుతున్నాడట. మన దగ్గర ఆయన ఏదో చూడాలని ఆశపడుతున్నాడు. ఏంటో మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా యేసయ్య, మీ వందనాలు. మీ వాక్యంలోకి మేము అడుగు పెడుతున్నాం. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకోవాలని అనుకుంటున్నాడు? ఒక రైతు విత్తనం వేస్తే ఏం కోరుకుంటాడు చెప్పండి? ఒక మామిడి మొక్క వేసాడు అనుకోండి, ఏం కోరుకుంటాడు? ఫలాలు. అంతేగాని మామిడి చెట్ట నువ్వు బాగా లావు కొమ్మలవు, పెద్ద పెద్ద ఆకులవు, కాయలు మాత్రం కాయొద్దు అంటాడా? అన్నాడు. ఇలాంటి సంఘటన బైబిల్ గ్రంథంలో ఎక్కడ జరిగిందా? అంజూరపు చెట్టు. యేసు ఎక్కడికి వెళ్తేనట్టండి ఆకులతో ఉన్నారు. ఆకులు మాత్రం పచ్చగా ఉన్నాయి, ఆకులు వెడల్పుగా ఉన్నాయి, చెట్టు లావుగా ఉంది, కొమ్మలు చక్కగా ఉన్నాయి. అసలు అవి లేవు. ఏం లేవట్టండి తినడానికి? ఫలాలు లేవు. దానివల్ల ఏంటి లాభం? ఏంటి లాభం అండి? మామిడి చెట్టు మీరేం చేసింది? ఎందుకు? నువ్వు లావు కొమ్మలుగా ఉండు, చక్కటి ఇది ఆకులుగా ఉండు, ఇది కాదు. సమయానికి మీరేం కాయాలట? ఫలాలు కాయాలి. 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం. మనము ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే, చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 27వ వచనమా 23వ వచనం? మంచి 13వ అధ్యాయం 23వ వచనం. ఓకే, మంచి నేలను విత్తబడిన వాడు చూసారా? 100, 60, 30 ఫలిస్తాడు. అంటే ఈరోజు మనం చూసుకున్నది ఏంటంటే, ఇంగ్లీష్ అక్షరాల్లో VQ. ఫస్ట్ వన్ ఏంటంటే వర్డ్యూర్. వర్డ్యూర్ అంటే అర్థం ఏంటంటే ఫ్లరిషింగ్ గ్రీన్ వెజిటేషన్. అంటే అర్థం ఏంటంటే పచ్చగా చక్కగా ఎదగటం.
అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. మనం క్రైస్తవ జీవితంలో, మానవ జీవితంలో పచ్చగా కనబడుతున్నామా దేవునికి? ఎండిపోయేది. దేవుడు ఎప్పుడు వచ్చి చూసినా కానీ మనం ఎలా కనబడుతున్నామటండి? ఎండిపోయి కనబడుతున్నాం. అది దేవునికి ఇష్టమా? ఎండిపోవటం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, మీరు ఉదయమే లేచి బైబిల్ చదవరు, ఉదయమే లేచి ప్రార్థన చేసుకోరు కదండి. మీ మాటలు, చూపులు అన్నీ దేవునికి వ్యతిరేకంగానే. అది పచ్చదనం కాదండి, ఎండిపోయిన తనం. శరీర రీతిగా బలంగా ఉన్నారు కానీ ఆత్మీయ రీతిగా నాశనం అయిపోయారు. శరీర సంబంధమైన బలం వేరు, ఆత్మ సంబంధమైన బలము అవేరు. పచ్చగా ఎదగటం, ఎండిపోయి ఎదగటం కాదు, పచ్చగా. ఎండిపోయిన దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎండిపోయిన దగ్గరికి ఎవరు వెళ్తారు? రైతు నా చేను పచ్చగా ఉండాలి అనుకుంటాడు కదండి. నా చేను ఎండిపోయి ఉండాలి అని అనుకోడు. మనము వేసిన చేను పచ్చగా ఉండాలి, మొక్కలు పచ్చగా ఉండాలి, ఫలాలు చక్కగా రావాలి అని కోరుకుంటే, మనలను వేసింది దేవుడు, మనం ఎలాగుండాలని కోరుకుంటాడు ఆయన. పచ్చగా ఉండాలని కోరుకోవటంలో తప్పుందా? మీరు గమనించారా? కొంతమంది అండి 30 దాకే ఎదిగి ఆగిపోతున్నారు, ఎదిగేమిలే అనుకోని. ఇంకా కొంతమంది 60 దాకా ఎదిగి ఆగిపోతున్నారు, పర్వాలేదు చాలులే అని. అసలు సంపూర్ణం ఎప్పుడయ్యా అంటే 100 ఫలించాలని ఉంది అక్కడ. ఎక్కడ దాకా రావాలి? 100 ఫలించాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఓకే, 100 ప్రశ్న ఏంటంటే పరీక్ష 100 మార్కులకి 35 వచ్చినాయిలే, పాస్ చాలే అని ఆగిపోతున్నారు కొంతమంది. కొంతమంది 60 వస్తే బాగుంటుందని అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతున్నారు. మరి ఇంకా కొంతమంది అంటే కాదు 100కి 100 తెచ్చుకోవాలి. అది పచ్చదనం. మనం అనుకుంటే సరిపోదు. నేను పచ్చగా ఉన్నాను, దేవునికి ఇష్టకరంగా ఉన్నాను. మన క్రియలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి అని, పచ్చగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజుల్లో వాక్యం గట్టిగా ఎవరికి చెప్పాలో తెలుసండి? క్రిస్టియన్స్కే. ఎందుకని? వాళ్ళకే మార్పు లేదు. ప్రతి చిన్నదానికి సాకులు చెప్పటం, దేవుని సన్నిధిని మర్చిపోవటం. ప్రతి చిన్నదానికి సాకులు చెప్పటం, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయటం. బైబిల్ గ్రంథంలో చెబుతున్నది ఏంటో తెలుసండి? దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడు. ఎవరి చేత శాపగ్రస్తుడు? నాతో కాదు. అంటే మీరు కావాలని ఏం తెచ్చుకుంటున్నారు? మీ గురించి మేము ఎంత ప్రార్థన చేసిన దేవుడు వింటాడండి? నేనే శపించేటప్పుడు ఇక నువ్వెంత ప్రార్థన చేసిన లాభమో అదే. 1 గంట సేపు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని వాక్యం వెళ్ళారండి. తర్వాత పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి అంటే ఏమైనా చేయండి చెప్పండి. వీళ్ళు ప్రతిసారి వంక చెప్పి దేవుని చర్చికి రారు యేసయ్యా, మరి వీళ్ళు కథ చూడు అని చెప్పనా? ఏమైనా చేయండి చెప్పండి ప్రార్థన. వీళ్ళు ఎప్పుడు చూసిన ప్రతి చిన్నదానికి ఏదో వంక చెప్పి ఆదివారం చర్చికి రారు యేసయ్య, ఏమైనా చేయండి ప్రార్థన. పనులు ఎప్పుడు ఉండేవే, అర్థమవుతుందండి? అవి ఎవరికి లేవు చెప్పండి. పనులు మంచివాడికి ఉంటాయా? ఉంటాయి. ఉద్యోగం చేసేవాడికి ఉంటాయా? అవి ఉంటాయి. ఉద్యోగం లేనివాడికి కూడా ఉంటాయా? అవి ఉంటాయి. పని లేనివాడు ఎవరు చెప్పండి? మీరు అనొచ్చు పని లేనివాడు పెచ్చవాడికి ఉండదు కదంటే, ఆడికి కూడా ఉంటుంది పెచ్చ పని, అంతే కదండి? ఆడికి కూడా పెచ్చ పని ఉంటుంది, అందుకని పెచ్చ పని అంటున్నారు. ఏదో పని ఉంది కదా.
మనం దేవుని దగ్గర నుండి శాపం తెచ్చుకుంటూ పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ఏమని చేయం మేము ప్రార్థన అంటున్నా? అది కూడా మీరే చెప్పండి. పచ్చదనము క్రైస్తవులలో లేదు కదండి. ఎండిపోయే స్వభావము క్రైస్తవుల్లో ఉంది. అందుకని దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంట? మొట్టమొదటి ఏంటంటే ఓడ్యూర్. మనము పచ్చగా దేవునికి కదా చెప్పండి. యోసేపు సిగిరించడి కొమ్మ. ఏంటంటే యోసేపు ఎవరట? సిగిరించడి ఆ కొమ్మ. మనం ఎప్పుడైతే ఎవరికి స్వార్థము లేకుండా దేవునికి ఇష్టకరంగా బ్రతుకుతామో దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మా సన్ని పుట్టిన కాడి నుంచి మా ప్రార్థన అదేనండి. మా సన్ని డాక్టర్ అవ్వాలి. మా ట్రైబల్ కొండ ప్రాంతాల్లో ఆయన అనేక మందికి సహాయము చెయ్యాలి. కానీ ఆయన అలా చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఓర్పు, సహనం. పచ్చదనంగా ఉండాలి అంటే చాలా సహనం మనకి అవసరం. కాబట్టి ఫస్ట్ వన్ ఏంటట? రెండవది మనం చూడండి. రెండవది తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. The first epistle of St. Paul to Timothy, chapter 3, verse 15. ఆయనను నేను అది దేనికి ఎలాగుండాలంటే రెండవ ఏంటంటే వెరాసిటీ. వెరాసిటీ అంటే ట్రూత్ఫుల్నెస్, సత్యం. క్రైస్తవుడు దేవునికి ఎలా కనబడాలట? నీతిమంతుడిగా, సత్యవంతుడిగా కనబడాలి. ప్రతిదానికి అబద్ధాలు ఆడుతూ ముందుకి వెళ్ళకూడదు. మనం అలా చేయటం లేదు. ప్రతి చిన్న దానికి ఏం చేస్తున్నామట అని భయపడి దేవుని నీతిని, నిజాయితీని అశ్రద్ధ చేసి లోక సంబంధమైన నీతిని మనము పాటిస్తాము. అది మంచి విధానమా? పౌలు ఏమంటున్నాడట? సత్యం. ఎలాగుండాలట? మనం సత్యములో ఉండాలి, నీతిలో ఉండాలి, నిజాయితీలో ఉండాలి. ఈ నీతి నిజాయితీలో ఉంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు అవే వచ్చేస్తాయి. ఎక్కడికి పరిగెట్టవలసిన అవసరం లేదు. నువ్వు కష్టపడి చదివితే కష్టపడి చదివితే మార్కులు వాటంతట అవే వస్తాయా? రావా? వస్తాయి. చదవకుండా రమ్మంటే ఏమిటి? అది చదివి మనం రాస్తే ఆటోమేటిక్గా మార్కులు అవే వస్తాయి. పౌలు తిమోతికి రాస్తూ కూడా అంటున్నది ఏంటట? సత్యం, నిజం, నిజాయితీ, యథార్థత. ఇది ప్రతి క్రైస్తవుల్లోనే మనం యథార్థతగా ఉన్నప్పుడు యథార్థతను పాడు చేయటానికి ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ సెయింట్ పీటర్ చాప్టర్ 5 verse 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిరింగుదునని వెతుకుతూ తిరుగుతూ అవున్నాడు. మనకంటే చాలాసార్లు సాతానుడే నయం. ఎందుకని? బైబిల్ గ్రంథములో సాతానుడు ఒక చోట నిద్రపోతూ ఉండెను అని ఎక్కడుంది? ఎవడనుందా? అంటే ఈజ్ నాట్ అ లేజీ పర్సన్. ఆయన బద్ధకస్తుడు కాదు. మీరు గమనించండి, వెతుకుతూ
తిరుగుతూ ఉన్నాడని ఉంది. చూసారు? అంటే ఆయన వ్యాపారం అయింది. దేవుని బిడ్డలను ఏదో లేక నా వైపుకి లాక్కోవాలి అని. మనమే బద్దకస్తులం. సాతాన్ని తిడతాం కానీ మనకంటే సాతానే నయం. ఎందుకని ఎక్కడ ఆయన నిద్రపోడు, ఆయన పైన ఆయన చేసుకుంటూ ముందుకి వెళ్తాం. కాబట్టి రెండవ విషయం మనం చూసాక ఏంటట, వెరాసిటీ, యథార్థత. మన జీవితంలో దేవుడు కోరుకున్న యథార్థత ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అది లేకపోతే ఇప్పుడే సరి చేసుకోవటం చాలా అవసరం. యథార్థత లేకుండా నువ్వు ఎంత చర్చికి వచ్చినా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా వేస్ట్. ఎందుకంటే అసలైంది లేదు. ఉప్పు అంటదట, చెప్పండి, మనకు తెలుసు కదా. అన్ని వేస్తుడు నన్ను వేస్తుడు అంటదట. 1,00,000 రూపాయలు పెట్టి మటన్ కొన్నావా, దానికి అన్నీ వేసావా, ఏం మర్చిపోయావు, ఉప్పు మర్చిపోయావు, రుచి ఉంటుందా, చెయ్యి అంటారు. ఏంటి 1,00,000 రూపాయలు మటన్ కొంటే చీ అంటావా? ఏం లేదు దాంట్లో, సాల్ట్ లేదు, ఉప్పు లేదు. కాబట్టి దేవుని వాక్యములు, దేవునికి ఉప్పు ఏంటయ్యా అంటే యథార్థత. ప్రతి క్రైస్తవునిలోని నీకున్న దాంట్లోనే యథార్థంగా ఉండు. నో మోసం చెయ్యొద్దు, నీతిగా ఉండు, నిజాయితీగా ఉండు. యోసేపు అలాగే ఉన్నాడు. అందుకే యోసేపును దేవుడు ఉన్నతమైన స్థితిలోనే పెట్టాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వేరే దేశంలో బానిసలుగా ఉంటూ యథార్థంగా ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన స్థితిలో వాళ్ళని పెట్టాడు. యథార్థత క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. మూడవది మనం చూడండి. మూడవది యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. The book of Joshua, chapter 1, verse 6. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో మూడవ వి ఏంటంటే వెంచర్సమ్. వెంచర్సమ్ అంటే ధైర్యం. బి బోల్డ్ అండ్ బి స్ట్రాంగ్. ధైర్యం. ప్రతిదానికి పిరికితనం. సన్నీ చెప్పిన వాక్యం ఏంటి? అమ్మో, నేను చిన్న జాతిలో పుట్టాను, నేను చాలా పేదవాడిని, నేను మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళగలనా అన్నాడు. అందుకనే ఐ హ్యావ్ చోజన్ యూ. అందుకే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నేను ఏర్పాటు చేసుకున్నది అందుకే. మోషే ఉంటే పర్వాలేదు కానీ అమ్మో నాకు భయం అంటున్నాడు. ఎవరు? యెహోషువ. మోషేకి సహాయం చేసింది ఎవరు? దేవుడే. నీకు సహాయం చేసేది ఎవరు? దేవుడే. ఎందుకు భయం? ఎందుకు భయం అంటున్నా? మనం చూసిన వాక్యములు మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 9 దాకా మొదటి విత్తనం ఎక్కడ పడింది? మొదటి విత్తనం చూడాలి. మొదటి విత్తనం ఎక్కడ పడింది? త్రోవ పక్కన. కరెక్టేనా? మొదటి విత్తనం దేని మధ్యలో? ఓకే, ముళ్ళ మధ్యలోని, అందుకే ఎదగలేకపోయింది. రెండో విత్తనం త్రోవ పక్కన పడింది, అందుకే ఎదగలేకపోయింది. మూడో విత్తనం రాతి మీద పడింది, అందుకే ఎదగలేకపోయింది. మరి నాలుగో విత్తనం మంచి నేల మీద. మనం ఏ విత్తనం? మొదటి 3 మాత్రం కాదు. ఏ విత్తనం అవ్వాలి? మంచి నేల మీద పడిన విత్తనమా అవ్వాలి.
మంచి నేల మీద పడిన విత్తనం ధైర్యంగా ఎదగకపోతే కష్టమండి ఈ లోకంలో. అర్థమవుతుందా? అందుకే మంచి నేల మీద ఏంటంట 30, 60, 100 అంతలుగా ఫలాలు ఫలించింది. యెహోషువ ఎక్కడ అంటున్నాడు, నా వల్ల కాదు బాబోయ్, వీళ్ళు ఒకలా ఇద్దరు లక్షల మంది అంటున్నాడు. అయినా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వాడుకుంటాను, ధైర్యంగా ఉండని అన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడండి ఏంటట, ఎలాగుండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఓకే, 3 విషయాలు. నెంబర్ వన్ ఫస్ట్ వన్ది మొదటిది ఏంటి? మీరు ఎక్కడ ఉన్నారా? వెండ్యూర్, పచ్చగా ఎదుగుతూ ఉండాలి. రెండోది వెరాసిటీ, అంటే ఏంటట, యథార్థంగా ఉండాలి. మూడవది వెంచస్వం, అంటే ధైర్యంగా ఇలాగ ఎదగాలని యేసయ్య మనలను కోరుకుంటున్నాడు. ఆ పిరికితనం ఉండటం బట్టి మనం యేసయ్య గురించి వేరే వాళ్ళకి చెప్పలేకపోతున్నాడు. అందుకే ఎప్పుడు చూసిన మనం రావటం మనం వెళ్ళటం కొన్నిసార్లు మనం కూడా రామ్. అది మంచి విధానము కాదు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారి మన జీవితాలను చెక్ చేసుకుందాం. ప్రభువా, నేను ఎలాగా ఉన్నాను, నీవు కోరుకున్న రీతిగా నేను ఉన్నానా లేదా? ఒకవేళ లేకపోతే నువ్వు కోరుకున్న రీతిగా నేను ఉండడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. అలాగుండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని మా గృహాలకు పంపించమని క్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీకందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.